వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఒకప్పుడు అంగస్తంభన సమస్యలు వచ్చాయంటే వయాగ్రా మాత్రమే సొల్యూషన్‌గా ఉండేది. కానీ ఇప్పుడు అది కాదు. ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. కొత్త ట్రీట్మెంట్ విధానం వచ్చింది. దాని పేరే షాక్ వేవ్ థెరపీ అని చెప్పేసేసి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. అసలు వయాగ్రా వర్సెస్ షాక్ వేవ్ థెరపీ. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటి? సో ఏది బెస్ట్‌గా ఉంటుంది? దేనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయనేది అయితే సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్ మొత్తానికి మీతో మాట్లాడినప్పుడు ఇది రిపేర్ చేయబడును అన్నారు. అంటే అంగాన్ని రిపేర్ చేసే ఒక సాధనం, ఒక వస్తువు అని జెప్పేసి అన్నారు షాక్ వేవ్‌ని. సో ఏంటి ఆ రిపేర్ టెక్నిక్ ఏంటి సార్ అసలు? అసలు వయాగ్రా గురించి మాట్లాడుతూ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామండి. అసలు వయాగ్రా ఎందుకు వాడకూడదంటారు? మీ ప్రతి వీడియోలో చూస్తా ఉంటాను. అసలు వయాగ్రా వాడొద్దంటారు. ఎందుకండి? సో వయాగ్రా ఇప్పుడు ఈజీ అవైలబుల్ డ్రగ్ అయిపోయింది. సో దీనివల్ల బెనిఫిట్స్ కన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువవుతున్నాయి. సో అందుకని దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఏదైనా సరే మనం మోతాదు మించి తీసుకుంటే అది సైడ్ ఎఫెక్ట్సే ఇస్తుంది. అదే విధంగా వయాగ్రాకి ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే డిపెండెన్సీ. డిపెండెన్సీ అంటే అది వయాగ్రా వేసుకోకుండా అంగస్తంభన అనేది రావటం లేదు. సో దాంతో ఏమవుతుంది, సెక్షువల్ యాక్ట్ అనేది డిపెండెన్సీ అయిపోతుంది. సో అందుకనే దీన్ని వయాగ్రాని అవాయిడ్ చేయమని చెప్పారు. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి సార్ అసలు వయాగ్రాకి? సో వయాగ్రా కనిపెట్టిందే బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి. ఇది వయాగ్రాస్ ఏంటి అంటే ముందు కాలంలో లైక్ యాంటీ హైపర్‌టెన్సివ్‌గా యూజ్ చేసేవాళ్ళు. అంటే ఇది వేసుకుంటే హైపర్‌టెన్షన్ తగ్గుతుంది అని. సో కానీ ఇది ఏం చేస్తుంది అంటే ఎలాగా హైపర్‌టెన్షన్ తగ్గిస్తుంది ఇది? బ్లడ్ వెసెల్స్‌ని డైలేట్ చేయడం వల్ల, ఆ ప్రెషర్ తగ్గడం వల్ల యాక్చువల్లీ బీపీ అనేది పడిపోతుంది. సో ఇది అంగస్తంభన లోపాల్లో ఏంటంటే ఉపయోగపడేది. ఏ విధంగా? అంగంలోని రక్తనాళాలు వ్యాకోచింపజేయడం ద్వారా అంగం లావ్ అవ్వడం అనేది జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సర్క్యులేషన్ కన్నా బ్లడ్ దాంట్లో గష్ ఉంటుంది. సో అంగం పెద్దదయ్యేది. సో అది ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్‌ని యాక్చువల్లీ ఎఫెక్ట్ లాగా ఉపయోగపడేది. ఓకే. ఒకదానికి తయారు చేస్తే ఇంకొకటి ఉపయోగమైంది. ఫైనల్లీ దీన్ని మొత్తం సెక్స్ టాబ్లెట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు యాంటీ హైపర్‌టెన్సివ్స్ ఇంకా చాలా మంచివొచ్చాయి. దానికి బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి అట్లాంటి మెడికేషన్స్ వాడటం జరుగుతుంది. సో ఇది ఏమవుతుంది అంటే యాంటీ హైపర్‌టెన్సివ్స్ ప్లస్ ఈ వయాగ్రా వేసుకుంటే బీపీ తగ్గిపోయి హార్ట్ సమస్యలొచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అంటే లైఫ్ రిస్కింగ్ ఎందుకు తీసుకోవాల్సొస్తుంది? అందుకని దీన్ని అవాయిడ్ చేయడం అనేది చెప్తూ ఉంటాను. ఇంకా అంటే కొన్ని మనం న్యూస్‌లు కూడా చూస్తా ఉంటాం సార్. ఈ వయాగ్రా వేసుకొని ఎక్కువ సేపు శృంగారం చేయాలి అని అనుకునే వాళ్ళు కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారని కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. అది ఎంతవరకు అంటే అది మళ్ళీ హార్ట్ మీద కూడా పనిచేస్తదండి? సో ఇదే ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్‌ని తగ్గిచ్చేస్తుందో ఆల్రెడీ వాళ్ళు హైపర్‌టెన్సివ్‌తో ఉంటారు. యాంటీ హైపర్‌టెన్సివ్ మెడికేషన్స్ వేసుకుంటుంటారు. డయాబెటిక్ మెడికేషన్స్ వేసుకుంటూ ఉంటారు. ఆ మెడికేషన్స్, ఈ మెడికేషన్స్ కలిపి వాళ్ళకి బీపీ అనేది తగ్గిపోతుంది. బీపీ ఎప్పుడైతే తగ్గుతుందో మన శరీరానికే కాదు హార్ట్‌కి కూడా బ్లడ్ పంపింగ్ అనేది తగ్గుతుంది. వాసో డైలేషన్ వల్ల. అంటే బ్లడ్ శరీరం భాగాలన్నిటికి వెళ్ళిపోతుంది. హార్ట్‌లో తగ్గిపోతుంది. సో అప్పుడు హార్ట్ సమస్యలన్నిటికి వస్తాయి. సో ఏంటంటే దీనికి ఎట్లా ఉపయోగపడతా ఉంది? ఈ షాక్ వేవ్ అంటేనే ఆ పదం వింటుంటేనే భయంగా ఉంది. షాక్ ఇస్తారేమో అనేసి. సో దీనికంటే వయాగ్రానే మేలు గదా! వస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏవో వస్తా ఉన్నాయి. అంటే మేలు అంటే మళ్ళీ ప్రాణాలే పోతే ఇబ్బంది. సో ఈ షాక్ వేవ్ థెరపీ గురించి ఏం చెప్తారండి? అంటే నిజంగా షాక్ పెడతారా అక్కడ? సో ఇది షాక్ థెరపీ అన్నాం గదా! ఈ ఈ దీనిలో షాక్ అనేది ఒక మిత్. ఇది సౌండ్ వేవ్ థెరపీ అంటాం. అంటే ఒక సౌండ్స్‌ని ప్రొడ్యూస్ చేసి అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేయడమే దీంట్లో సైన్స్. కాకపోతే ఇది షాక్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అదొక మిత్. అది ఒక మిస్‌లేనియస్ వర్డ్ అని చెప్పొచ్చు. షాక్ అయితే కాదు. షాక్ అయితే కాదు. దీంట్లో ఏసీ కరెంట్ కానీ, డీసీ కరెంట్ కానీ ఇవ్వడం అనేది జరగదు. ఇది సౌండ్ వేవ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇది షాక్ వేవ్ థెరపీ అంటాం. సో ఇది అది ఎక్స్‌ట్రా కార్పోరియల్‌గా ఉంటుంది. లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఓకే. అసలు దీనికి వయాగ్రాకి తేడా అదే సార్. సో ఈ వయాగ్రాలంటే ఏం లేదండి. మనం సిల్డినాఫిల్ కావచ్చు, టెడలాఫిల్ కావచ్చు, వర్డినాఫిల్ కావచ్చు, అవినాఫిల్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఒక 4 రకాల వయాగ్రాస్, పీడీఈ ఇన్హిబిటర్స్ అంటాం. వీటన్నిటికి సారి ఏది బెటర్ అని కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఏదైనా దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కాంపోనెంట్సే. సో అంటే ఏ రాయితో కొట్టుకున్నా ఒకటే అన్నట్టు. సో
బేసికలీ వయాగ్రాస్ని అవాయిడ్ చేయడం బెటరు. సో ఈ ఈ వయాగ్రా ఏం చేస్తుందంటే నేను ఇంతకుముందు మాట్లాడినట్టు ఏదైతే బ్లడ్ వెజల్ ఉందో దాన్ని డైలేట్ చేస్తుంది. సో బ్లడ్ ఎప్పుడైతే వెజల్ ఎప్పుడైతే డైలేట్ అవుతుందో రక్తం గష్ అనేది పెరుగుతుంది. సో అంగము స్తంభించడం అంటే మనకు తెలియకుండానే అసలు సెక్స్ చేయాలన్న కోరిక లేకపోయినా వయాగ్రా వేసుకుంటే అంగం గట్టిగా అవుతుంది. సో అది ఇన్వాలంటరీగా పెద్దదవుతుంది. సో అది వయాగ్రా చేస్తుంది. కానీ ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే వెంటనే ఇమీడియట్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఇది చిన్నగా బ్లడ్ వెజల్స్ ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో అంగంలో బ్లడ్ వెజల్స్ ఉన్నాయో వాటి బ్రాంచెస్ నియోవాస్కులరైజేషన్ అంట న్యూ బ్లడ్ వెజల్స్ తయారవుతాయి. సో ఈ న్యూ బ్లడ్ వెజల్స్ ఏం చేస్తాయంటే పర్మనెంట్గా ఉండిపోతాయి. ఎప్పుడు మనకు అంటే కోరికలకి తగ్గట్టు అంగం స్తంభించేటట్టు ఉపయోగపడతాయి. సో వయాగ్రాకి ఈ న్యాచురల్ వే ఆఫ్ థెరపీకి తేడా అది. ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి సార్? ఇదైతే మనం సెక్స్ చేసే బిఫోర్ ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు తీసుకుంటే సరిపోద్ది అంటుంటారు. మరి ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి? సో వయాగ్రా ఏంటంటే కెమికల్ ఇండక్షన్ అండి. ఇన్స్టెంట్గా మనకు ఈ బ్లడ్ వెజల్ని డైలేట్ చేయడం వల్ల వస్తుంది. ఇది 1 to 2 అవర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే 1-2 అవర్స్ సెక్స్ చేస్తారని కాదు, 1-2 అవర్స్ లోపల ఇది పనిచేస్తుంది. తర్వాత దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. మళ్ళీ అంగం ఫ్లాసిడ్ స్టేజ్కి అనేది వచ్చేస్తుంది. సో ఇది ఇన్స్టెంట్గా జరిగేది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ మన ఇప్పుడు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో వాళ్ళకి అన్ని ఎగ్జామిన్ చేసి ఫిజికల్గా చూసుకునేసి హార్మోన్ లోపాలు ఏమన్నా ఉన్నాయా చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది యూజువల్గా వాళ్ళ సమస్యని బట్టి 8 నుంచి 12 సిట్టింగ్స్ వరకు ఉంటాయి. సెషన్స్ అంటాం. సో ఇవి వీక్కి 1 సిట్టింగ్ ఇస్తాం. అంటే ఆల్మోస్ట్ ఇది మనకు 2 మంత్స్ నుంచి 3 మంత్స్ టైం పడుతుంది. సో మీరు అన్నారు కదా ఎంత టైం పడుతుంది, ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందని. వీళ్ళకి 2 మంత్స్ 3 మంత్స్ ఇంప్రూవ్మెంట్కి ముందే జరుగుతుంది. కానీ ఇంప్రూవ్మెంట్ పర్మనెంట్గా ఉంటుంది. వాళ్ళ సెక్షువల్ లైఫ్ హ్యాపీగా ఇంప్రూవ్ అవుతుంది. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా చూసారా సార్? అంటే చాలా మందికి ట్రీట్ చేశారు మీరు. ఇప్పుడు వయాగ్రాలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ మనం చూసాం. మరి దీంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్? సో ఈ షాక్ వేవ్ థెరపీ ముఖ్యంగా చెప్పాలంటే నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. అంటే నిల్ సైడ్ ఎఫెక్ట్స్. మనకు డ్యూరింగ్ ప్రొసీజర్లో కానీ కొద్దిగా డిస్కంఫర్ట్ అంటే వాళ్ళకి అంగం మీద మసాజింగ్ టెక్నిక్ లాగా ఉన్నప్పుడు కొంతమంది సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఇబ్బంది పడొచ్చేమో, కానీ పర్సే షాక్ వేవ్ థెరపీ డ్యూరింగ్ ప్రొసీజర్ పోస్ట్ ఆపరేషన్ అంటే పోస్ట్ థెరపీ తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. ఓకే. ఏజ్ ఏమన్నా ఉంటుందా సార్? అంటే ఈ ఏజ్ వాళ్ళే తీసుకోవాలి, ఈ ఏజ్ వాళ్ళు తీసుకోకూడదు అనేది ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? సో ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఈ షాక్ వేవ్ థెరపీకి లేవు. ఎందుకంటే సో పెద్దవాళ్ళలో దీని ఎఫెక్ట్ రిపేరింగ్కి అంటే ఉన్న రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్స్ వచ్చినా అవి క్లియర్ చేయడానికి ఏజ్ వాళ్ళలో ఉపయోగపడతాయి. నియోవాస్కులరైజేషన్కి ఉపయోగపడతాయి. పిల్లల్లో అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత యంగ్ ఏజ్ పిల్లల్లో ఏంటి అంటే స్టిమ్యులేషన్కి కానీ కొత్త నియోవాస్కులరైజేషన్ కానీ ఉపయోగపడతాయి. సో దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఓకే. మొత్తానికి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా సేఫ్టీగానే ఉందంటారు. సక్సెస్ రేట్ ఎట్లా ఉందండి? సో సక్సెస్ రేటు మనకు ఏజ్ని బట్టి ఉంటుంది. నా దగ్గర ఉన్న పేషెంట్స్ మొత్తం పూల్ తీసుకుంటే చాలా వందలాది పేషెంట్స్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారండి. 80% వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంది. సో యంగ్ పిల్లల్లో ఆబ్వియస్గా నేను 100% నేను షూరిటీ ఇస్తాను. ఓకే. అంటే ఏ ఏజ్ లాస్ట్ అండి? ఎందుకంటే కోరికలకు పరిమితం ఉండదు కదా, సంబంధం ఉండదు. నాది నేను 18 ఇయర్స్ నుంచి 87 ఇయర్స్ వరకు నేను షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరిగిందండి. యాక్చువల్లీ దీనికన్నా చిన్న ఏజ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి అంగం చిన్నగా ఉంది అని ఇలాంటి సమస్యలతో పేరెంట్స్ తీసుకొచ్చారు నా దగ్గరికి. కానీ వాళ్ళకి అన్ని పరీక్షలు చేసి హార్మోన్ లోపాలు ఏమన్నా చూసి వాళ్ళకి షూరిటీ ఇచ్చి పంపించాను. కానీ వాళ్ళకి నేను ఇవ్వడం అనేది జరగలేదు. బట్ నేను ఎక్కువగా ఇచ్చింది 18 to 87 ఏజ్. 87 విత్ డయాబెటిక్ మెలిటస్ అంటే వాళ్ళు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఈయనలో కూడా నాకు రెస్పాన్స్ అనేది చూశాను. 87 ఏళ్ల వాళ్ళకే పనిచేస్తుందంటే ఇంకా చిన్న ఏజ్ వాళ్ళకైతే ఈజీగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. సో దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.